ఎమ్మెల్యే టికెట్ కోసం ఆ జనసేన నాయకుడు గట్టి ప్రయత్నాలు చేశారు. ఆయన టికెట్ ఆశించిన స్థానంపై చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగింది. అభ్యర్థులుగా ఎవరెవరు పేర్లు ఫోకస్ అయ్యాయి. ఆ టైంలో కూడా సదరు నేత సమన్వయం కోల్పోలేదు. అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం అంటూ లోయాలిటీ చూపించారు. చివరాఖరికి ఆయనకు టికెట్ దక్కలేదు. అయినా పార్టీ పట్ల తన కమిట్మెంట్ ను ప్రదర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై ఈగ వాలన సహించడం లేదు. ఏ స్థాయి ప్రత్యర్థి పవన్ జోలికి వచ్చినా విరుచుకుపడుతున్నారు. తనదైన దూకుడితో రాష్ట్ర వ్యాప్తంగా మిత్రపక్షాల శ్రేణులను ఆకర్షిస్తున్నారు. ఇంతకీ ఎవర నేత అంటారా? లెట్స్ వాచ్. కిరణ్ రాయల్ తిరుపతి జనసేన నాయకుడు. పీఆర్పీ స్థాపించినప్పుడు మెగాస్టార్ చిరంజీవిని తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించడంలో తన వంతు పాత్ర పోషించి పొలిటికల్ స్క్రీన్పై ఫోకస్ అయ్యారు. జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ మీద వీరాభిమానంతో ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానం జనసేనకు దక్కుతుందని ముందు నుంచి ప్రచారం జరిగింది. దాంతో కిరణ్ రాయల్ తిరుపతి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. తిరుపతి టికెట్ కోసం ఎన్డీఏ కూటమిలో విపరీతమైన పోటీ కనిపించింది. ఆ క్రమంలో చివరికి చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరి తిరుపతి టికెట్ దక్కించుకున్నారు. ఆశించిన టికెట్ నాన్ లోకల్ అయిన ఆరణి శ్రీనివాసులకి దక్కిన స్థానిక నేత కిరణ్ రాయల్ నిరుత్సాహపడలేదు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తన లాయల్టీని ప్రదర్శిస్తూనే ఉన్నారు. జనసేన పట్ల తన కమిట్మెంట్ను చాటుకుంటూ జనసేనానితో పాటు ఎన్డీఏ కూటమి నేతలపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు తనదైన స్టైల్లో కౌంటర్లిస్తున్నారు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న కిరణ్ రాయల్ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్న తీరుతో రాష్ట్ర వ్యాప్తంగా మిత్రపక్షాల శ్రేణులకు ఆప్తుడవుతున్నారు. మొన్నటికి మొన్న జనసేన ఆవిర్భావం నుంచి పవన్ వెంట నడిచారు విజయవాడ వెస్ట్ నేత పోతిన మహేష్. విజయవాడ వెస్ట్ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే ఆ సీట్ బీజేపీకి దక్కి సుజనా చౌదరి అభ్యర్థయ్యారు. అప్పటి వరకు తన చేతిలో జనసేన జెండా తప్పితే మరో జెండా కనబడితే చేయి నరికేయమని వీర విధేయత ప్రదర్శించిన పోతిన వాయిస్ సడన్ గా మారిపోయింది. పవన్ ఫోటో పెట్టుకుని గెలుస్తానని గతంలో చెప్పిన ఆయన వైసీపీలో చేరి పవన్ కి వ్యక్తిత్వమే లేదని విమర్శలకు దిగారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ పెట్టారని, టీడీపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని, ఈ ఎన్నికల తరువాత జనసేన పార్టీనే ఉండదని స్టేట్మెంట్లిచ్చారు. జనసేన పార్టీని విజయవాడ లాంటి రాజధాని ప్రాంతంలో బతికించాం, కానీ మీరు మమ్మల్ని చంపేశారు. జనసేన పార్టీ జెండా ఉనికి లేదు, గాజు గ్లాస్ గుర్తు లేదు. జన సైనికులకి ఆవేదన్ని పట్టించుకునే నాదుడే లేడు. నేడు తెలుగుదేశం పార్టీకి 144 స్థానాలతో పాటు జనసేన పార్టీలో ఉండేటువంటి 10 స్థానాలు అంటే 154 స్థానాలు మీరే పడేశారా? లేకపోతే తెలుగుదేశం పార్టీయే మనకి ఒక కుక్క బిస్కెట్ లాగా 10 స్థానాలు పడేసిందా? దానికోసం మీరేమన్నా బిస్కెట్లు తీసుకున్నారా? ఏం బిస్కెట్లు తీసుకున్నారో కూడా సమాధానం చెప్పాలి. పోతిన మహేష్ జనసేనాని టార్గెట్ చేయటం ప్రారంభించగానే తిరుపతి నేత కిరణ్ రాయల్ రియాక్ట్ అయ్యారు. వేరే జెండా తన చేతిలో కనబడితే చెయ్యి నరకమని స్టేట్మెంట్లిచ్చిన పోతిన వీడియోను ఫోకస్ చేశారు. జగన్ను ఆయన కౌగిలించుకున్న ఫోటోతో పాటు ఇప్పుడే చెయ్యి నరకమంటావా పోతిన అంటూ కిరణ్ రాయల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అన్న మర్చిపోయింటున్నాడు మహేష్ అన్న 10 రోజుల క్రితం మాట్లాడిన మాటలు గుర్తు చేద్దాము అందరికి. విజయవాడ నగరంలో ఏ కార్యకర్త అయినా సరే కొబ్బరి బోండం కత్తి తీసుకొచ్చి నాకు చెయ్యి తీసేసి ఏ చెయ్యి ఎరుక్కుంటావు? కుడి చెయ్యి ఎడం చెయ్య వేరే జెండా పట్టుకున్నాను కదా, పట్టుకున్నావు కదా, వేసుకున్నావు ఫోటో. వారం క్రితమే చెప్పావు నేను పట్టుకుంటే కొబ్బరి బోండం కత్తి చెయ్యి నరకమని. ఏ చెయ్యి నరకాలి? జనసేనాని జోలికొస్తే వెంటనే రియాక్ట్ అవుతుంటారు కిరణ్ రాయల్. గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి వైసీపీకి దగ్గర చేసే బాధ్యతను భుజానికెత్తుకున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, టీడీపీ అధినేత చంద్రబాబులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఫ్లోలో పవన్ పుట్టుపూర్వోత్తరాలను ప్రశ్నించిన ముద్రగడ పిఠాపురంలో ఆయన సేవకులు ఎవరూ లేరని, ఆయన హైదరాబాద్లో పోటీ చేసే దమ్ము లేక పిఠాపురం పారిపోయొచ్చారని ఎద్దేవా చేశారు. 2004 నుంచి వరుస పరాజయాలు చవిచూస్తోన్న ముద్రగడ పిఠాపురం నుంచి పోటీ చేసి కూడా ఓడిపోయారు. ఆ సీనియర్ పొలిటీషియన్ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేశారు. తన పేరు పద్మనాభరెడ్డిగా పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట, తమది ఏ ఊరండి అయ్యా? ఏ ఊర్లో పుట్టారు?
మీ మండలం ఎక్కడన్నయ్యా, మీ జిల్లా ఎక్కడన్నయ్యా, కొంచెం తెలియజేయాలన్నయ్యా. హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం ఏంటండి? ఎమ్మెల్యే పదవి కోసం ఈ హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా. ఏమి చెప్పకుండా గాలిలో వచ్చేస్తారా? రంగు వేసుకుని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ ప్రకటించగానే సీన్లోకొచ్చారు కిరణ్ రాయల్. పద్మనాభరెడ్డి తాత, కొత్తగా మార్చుకునేదేముంది, నీ పేరు అదేగా తాత అని ముద్రగడని టార్గెట్ చేసిన వీడియో మళ్లీ హైలైట్ అవుతోంది. ముద్రగడ తాత ఏదో ఒక జోక్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను పద్మనాభన్ రెడ్డి అని పెట్టుకుంటా అని చెప్పాడు. హాస్యాస్పదంగా ఉంది. పెట్టుకోవడం ఏంది? ఆల్రెడీ మీరు అదే కదా. మా తెలియదు ఏంటి, అందరికీ తెలుసు రాష్ట్రంలో మీరేందో అనేసి. మీ నిజస్వరూపం బయటపడింది. ఇప్పుడు మమ్మల్ని ఓడించడం మీ తరం కాదు. ఊరికే ప్రెస్ మీట్లోకి వచ్చి అవాకులు చవాకులు పెళ్ళామంటే ముందు ఈ ముసిల్ తాతకి చాలా సినిమా చూపించాల్సి వస్తుంది. పద్మనాభరెడ్డి తాత ఇకిప్పుడు సినీ కామెడీ విలన్ పోసాని కృష్ణమురళి వంతొచ్చింది. వైసీపీ సానుభూతిపరుడిగా ఫోకస్ అవుతున్న పోసాని తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ఓ మానసిక రోగి అన్నారు. చిరంజీవి తన తమ్మునికి విరాళమిచ్చుకోవటం పర్సనల్ అన్న పోసాని వైసీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని స్టేట్మెంట్ ఇచ్చారు. 2 లక్షల పుస్తకాలు చదివామన్నావు. ఒక ఆంధ్రప్రదేశ్లో దేవత లాంటి ఆడపడుచుల్ని 5,000 కోసం కాదురా, ఇలాంటి మానసిక రోగి. అఫ్ కోర్స్ నన్నొచ్చు, నా పెళ్ళాన్ని తిట్టొచ్చు. చిరంజీవి సొంతన్న చిరంజీవి పెళ్ళాన్ని కూడా పడదిట్టొచ్చు. పోసానిపై అంతే వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు. ఆయన భాషలోనే చెప్తున్నామంటూ రేపు కూటమి అధికారంలోకి రాగానే పోసానిని రాష్ట్రం నుంచి తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి కొంచెం చాలా వల్గర్ గా మాట్లాడాడు. అతను రేపు మా అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో తిరగని నేను ఖచ్చితంగా చెప్తున్నా. అతను వైసీపీ జగన్మోహన్ రెడ్డి జీతగాడు. అతను జీతం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తే డబ్బులు తీసుకొని బతికేవాడు. మమ్మల్ని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజు చాలా దగ్గరలోనే 2-3 వారాలు ఉందని చెప్పి కూడా హెచ్చరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్, వైసీపీ నేతలపై విమర్శలు మానుకోవాలని బెదిరింపులు వస్తున్నా కిరణ్ రాయల్ దూకుడు తగ్గటం లేదు. పోలీసులు కూడా తనను బెదిరిస్తున్నారని, తన మొబైల్లోని ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్లో పెట్టి పరువు తీస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారంటే పరిస్థితి అర్థమవుతోంది. మరి అలాంటి లాయల్ రాయల్కి ఫ్యూచర్లో జనసేనాని ఎలాంటి ప్రయారిటీ ఇస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.